నేటి వైశిష్ట్యం. అలాగే ఈరోజు ఉన్నటువంటి విశిష్టత ఏంటో తెలియచేయండి. మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నట్టే ఈ రోజును కూడా నేటి వైశిష్యంలో భాగంగా ఒక మంచి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం గురించి, ఎందుకంటే కార్తీక మాసం అంతా కూడా విశేషాల సమాహారం, దైవానికి సంబంధించిందే ఎక్కువ మనం ఫోకస్ చేస్తాం కనుక ముఖ్యంగా ఏదన్నా శివకేశవులకి సంబంధించిందైనా ఎవరో ఒకళ్ళకి అందులో అట్లీస్ట్ దానికి సంబంధించిన దేవాలయం గురించి చెప్పుకోవాలంటే ఇవాళ మనం చెప్పుకుందాం అనుకుంటున్న దేవాలయం ఏంటి అంటే భావనారాయణ స్వామి దేవాలయం గురించి. చాలా చాలా మహత్తుగల దేవాలయం, దాని గురించి ఇవాళ మనం చర్చిస్తున్నాం. ఆ దేవాలయాల గురించి చెప్పేటప్పుడు ముఖ్యంగా ఇది ఫస్ట్ ఎక్కడుంది అన్న విషయం ఇది తీసుకున్నట్లయితే దాదాపుగా కాకినాడకి 5 కిలోమీటర్ల దూరంలో సర్పవరం అనే గ్రామం ఉంది. ఆ సర్పవరం అనే గ్రామంలో ఈ భావనారాయణ స్వామి దేవాలయం అతి పురాతనమైన దేవాలయం, మంచి మహత్తుగల దేవాలయం. భావనారాయణ స్వామి దేవాలయాల్లో ఇది 5 దేవాలయాల్లో మనకున్న దాంట్లో ఇది కూడా ఒక అతి ముఖ్యమైన దేవాలయంగా దీన్ని చెప్తారు. అయితే ఈ భావనారాయణ స్వామి దేవాలయం అనేది ఎలా ఏర్పడింది అంటే దాని యొక్క చరిత్ర, కొన్ని విషయాల గురించి ముందుగా మనం అనుకున్నట్లయితే, ముందుగా ఈ భావనారాయణ స్వామి దేవాలయం అతి విశాలమైన ప్రాంగణంలో, చూడ్డానికి 2 కళ్ళు చాలని వైనంలో అతి విశిష్టత కలిగిన ఒకానొక విష్ణు దేవాలయంగా కూడా దీన్ని చెప్తారు. అయితే విష్ణుమూర్తికి సంబంధించిన 108 ప్రాముఖ్యమైన దేవాలయాలు సందర్శించినంత వైభవం ఈ దేవాలయాన్ని సందర్శిస్తే లభిస్తుంది అన్నట్లుగా దీనికి ఒక చక్కటి కథ కూడా దీనికి విశిష్టతలో చెప్తారు. అయితే ఈ భావనారాయణ స్వామి దేవాలయం, ఈ సర్పవరం, వీటికి ఉన్న సంబంధం మొదలైనవి చూసుకున్నట్లయితే, ముందుగా ఈ దేవాలయానికి ఒకానొక సందర్భంలో బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలతో కలిసి చర్చిస్తున్నప్పుడు, నారద మహర్షి కూడా అక్కడే ఉన్నప్పుడు, ప్రతి వ్యక్తి సాధారణంగా విష్ణుమాయలో పడతారు కాబట్టి విష్ణు యొక్క మాయ ఆ స్థాయిలో ఉంటుంది అన్న చర్చ అక్కడ జరుగుతున్నప్పుడు, నేను నిరంతరం విష్ణుమూర్తిని ప్రార్థిస్తాను, నన్ను విష్ణుమాయ నాకేమీ ఉండదు, అలాంటివి నన్నేమి విష్ణుమూర్తితో అలాంటివి జరగవు అని నారదుడు అంటాడు. అన్న తర్వాత ఆయన అక్కడి నుంచి మామూలుగా వెళ్తుండగా ఒక సరస్సు కనబడుతుంది. ఆ సరస్సు దగ్గర ఆయన ఆగి స్నానం చేయడానికి, దాంట్లో అంటే సాయంత్రం అయిపోతుంది, సంధ్యా సమయంలో సూర్యుడికి సంబంధించి చేసుకోవాలని ఆయన దాంట్లో 3 సార్లు మునిగి లేచే సమయానికి ఆయన స్త్రీ రూపం పొందుతాడు. అదేంటి నేను స్త్రీని అయిపోయాను అనుకుంటాడు. ఆయన పూర్వ వృత్తాంతాన్ని ఇంక మర్చిపోతాడు, తను నారదుడు అన్న విషయాన్ని కూడా ఆయన మర్చిపోతాడు. ఆ సమయంలో ఆయన అలా స్నానం చేసి అలా అయిపోగానే అసలు తనెవరో తనకేం జ్ఞాపకం ఉండదు. కాబట్టి తర్వాత కొంతకాలానికి అట్నుంచి పెడుతున్న ఇంకక్కడే తిరుగుతూ ఉంటాడనమాట, నారద స్త్రీగా మారిపోయి. ఇక అక్కడి కొంత దూరంలో పిఠాపురం అనేది చాలా ప్రాముఖ్యత కలిగిన అది ఒక శక్తిపీఠం కూడా. పిఠాపురం నుంచి ఒకానొక మహారాజు అక్కడికి వచ్చినప్పుడు ఈ నారద స్త్రీని చూస్తాడు. ఎవరి తాలూకా ఏంటి అంటే నాకు ఏమీ తెలియదని చెప్పినప్పుడు ఆమెను తీసుకెళ్ళి ఇక్కడ పిఠాపురానికి సంబంధించిన స్త్రీనా ఎవరు ఏంటని అన్ని చోట్ల అడిగితే ఎవరికి తెలియదు అన్నట్టుగానే తెలిసిన తర్వాత అతనే ఆమెను వివాహం చేసుకుంటాడు. తర్వాత దాదాపుగా వాళ్ళకి 60 మంది పిల్లల దాకా వాళ్ళకి జన్మించడం అనేది జరుగుతుంది. తర్వాత కొంతకాలానికి వాళ్ళ రాజ్యం మీద వేరే వాళ్ళు దండెత్తి వచ్చినప్పుడు ఆ రాజ్యంలో ఈ మహారాజుని, ఈ యొక్క బిడ్డలందరినీ కూడా వాళ్ళు హతం చేయడం, దాంతో ఈ నారద స్త్రీ బాధపడుతూ ఇబ్బందులు పడుతున్నప్పుడు తనకి ఆ సమయంలో విష్ణుమూర్తి ఒక మాయ రూపంలో అంటే మాయబ్రాహ్మణ రూపంలో వచ్చి, నువ్వు ఆ యొక్క సరస్సులో స్నానం చేసినట్లయితే నీకు అన్ని విధాలా బాగుంటుంది అన్నట్టుగా ఒకటి క్రియేట్ చేసి ఆయన చూపించినట్టు, ఆమె అక్కడ స్నానం చేసిన తర్వాత తనకి మళ్ళీ నారద రూపం వచ్చేయడం, కానీ ఒక చేతికి మాత్రం గాజులు ఉండిపోతే అది చూసుకున్నా గుర్తొస్తున్నమాట తన యొక్క పూర్వజన్మలో తనకేం జరిగింది, మధ్యలో జరిగిన మాయ అవన్నీ గుర్తొచ్చి అప్పుడు అర్థమవుతుందన్నమాట విష్ణుమాయకి ఎవరు కూడా అతిథులు కారు అన్నది అక్కడ గమనించుకోవాల్సిన విషయం అన్న విషయాన్ని గమనించుకుంటారు. అయితే ఆ సందర్భంలో ఈ దేవాలయం అనేది ఈ సర్పవరంలో ఏర్పడింది అన్నది ఒకటి చెప్తారు. రెండోది అక్కడ ఏర్పడిన సరస్సు నారద సరస్సు అని ఒకటి ఉంటుంది, అలాగే ముక్తి ఏర్పడిన సరస్సుగా ఇంకోటి చెప్తారు. అదే సమయంలో ఇంకొకటి కూడా ఏం చెప్తారంటే, దీనికంటే ముందు ఈ యొక్క అనంతుడు అంటే మన విష్ణుమూర్తి పవళించిన అనంతుడు ఉంటాడు కదా, అనంత శేషనాగు, ఆయన కూడా ఒకానొక సందర్భంలో విష్ణుమూర్తి కోసం తపస్సు చేయడానికి ఈ ప్రదేశానికి వచ్చి విష్ణుమూర్తి కోసం తపస్సు చేయడం వల్ల, విష్ణుమూర్తి యొక్క కటాక్షం వల్ల ఆయన విష్ణుమూర్తిని అక్కడ ఇది చేసినట్టుగా ఒక పురాణ కథ కూడా చెప్తారు.
ఈ ప్రదేశంలో మొత్తం ముగ్గురు భావనారాయణ స్వామి రూపాల్లో భగవంతుడి యొక్క దేవాలయంలో మనం ఏం చూస్తామంటే రాజ్యలక్ష్మి సహిత భావనారాయణ స్వామిని ఈయన ప్రతిక్షేపించినట్టు, ఎవరు నారదుడు ప్రతిక్షేపించినట్టు, అలాగే పాతాళ భావనారాయణ స్వామి స్వయంభుగా అంటే కిందకు ఉంటుందన్నమాట. దేవాలయమే చాలా పెద్ద పెద్ద ప్రాంగణాలు, అసలు పురాతన దేవాలయం, ఏళ్ల క్రితం ఏర్పడిన అంటే 1000 సంవత్సరాల కంటే కూడా పూర్వమైన దేవాలయంగా చెప్తారు. కాబట్టి అక్కడ ఆ దేవాలయంలో పాతాళ భావనారాయణ స్వామిని ఒకటి, మూల భావనారాయణ స్వామిని మూడోది. ఈ మూల భావనారాయణ స్వామి కూడా అదే దేవాలయంలో ఈ యొక్క అనంతుడు ఏర్పరిచినట్టుగా, అంటే ఒకటి పాతాళ భావనారాయణ స్వామి, ఇంకొకటి వచ్చేప్పటికి రాజ్యలక్ష్మి సహిత భావనారాయణ స్వామి నారదుడు ఏర్పరిచినట్టుగా, అలాగే మూల భావనారాయణ స్వామి దీన్ని అనంతుడు ఏర్పరిచినట్టుగా. అది చాలా చాలా విశేషమైన భావనారాయణ స్వామి దేవాలయంగా చెప్తారు. అక్కడ కోరిన కోరికలు తీరిన తర్వాత వ్యక్తులు వచ్చి మళ్ళీ దేవుడికి ఇది చేయడం. ముఖ్యంగా ఈ మాసాలన్నిట్లో కూడా సూర్యనారాయణ స్వామికి సంబంధించిన రథసప్తమి పండుగ అనుకోండి, వీటికి సంబంధించిన ఇప్పుడు ఈ యొక్క కార్తీక మాసంలో కానీ విశేషంగా ఆయనకి పూజలు చేయడం. ఈ 108 దేవాలయాల్లో కూడా విష్ణుమూర్తికి సంబంధించిన వాటిని చూసినంత భాగ్యం ఈ దేవాలయాన్ని చూస్తే ఏర్పడుతుందని, అంటే వీళ్ళిద్దరి కొరకు ఆయన ఇక్కడ ఏర్పడడం జరిగింది విష్ణుమూర్తి. ఎవరి కోసం? ఒకటి నారదుడి యొక్క దీనికోసం. అంటే భావనారాయణ స్వామి అన్న మాట అర్థం ఏంటంటే భావంతోనే, అంటే అలా భావించుకొని ఆయన గురించి ఆ రకంగా ఆ భావంతో ఆయన ఏర్పడ్డ నారాయణ స్వామి అనమాట. అంటే ఆ రకమైన భావనతో, భక్తుల యొక్క భావనతో ఏ రకంగా భావన చేస్తామో ఆ రకంగా ఆయన మనకి కనబడి వరాలు ఇస్తాడు అన్న భావన ఒకటి. ఇంకొకటి నారదుడి యొక్క భావన, అంటే తను ఏమనుకున్నాడు, తనకి ఏర్పడిన భావన ఏంటి, నేను విష్ణుమూర్తి యొక్క దానికి నేను లొంగను కదా, అంటే ఆ మాయలోకి నేను వెళ్ళను కదా అనుకున్న ఆయన అభిప్రాయం అనే ఒక భావనని ఆయన తోసిపుచ్చి భావనారాయణ స్వామి రూపంలో ఆయన వెలిశాడు అని చెప్పి ఆయన గురించి విశేషంగా చెప్తారు. కాబట్టి ఈ సర్పవరం అనే మాట కూడా సర్పపుర, ముందు ఈ యొక్క అనంతుడు పూజ చేసిన ప్రదేశం కాబట్టి సర్పపురనే సర్పవరంగా, సర్పం అంటే ఆ శేషుడు అనంతుడు అన్నిటినీ చూపిస్తుంది. కాబట్టి ఇది చాలా విశేషమైన ప్రదేశం, కాకినాడకి దగ్గరగానే ఉంది. కాబట్టి దానికి కొంచెం దూరంలోనే అన్నవరం, ఇటుపక్కన పిఠాపురం, ఇటుపక్కన ద్రాక్షారామం అన్నిటి యొక్క సమాహారంలో ఉంది. ఎప్పుడన్నా దానికి సంబంధించిన టూర్కి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ భావనారాయణ స్వామిని దర్శనం చేసుకొని కోరికలు అన్నీ కూడా ఆయన ముందు విన్నవించుకొని అవి తీరే విధంగా మీరందరూ ప్రయత్నం చేస్తే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.